అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ పేరున అందరికీ మనస్ఫూర్తిగా మా డాకు టీం అందరి తరపు నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. లిటరల్గా లాస్ట్ 2 years నుంచి ఒక థాట్తో మొదలైన ఈ జర్నీ ఈరోజు థియేటర్లకు వచ్చింది. సంక్రాంతికి Jan 12న 2 days బిఫోర్ దాకా కూడా మేము ఏదో ఒక విధంగా ఒక పక్క విజయ్ కార్తిక్ కన్నన్ గారు కావచ్చు, ఒక పక్క మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కావచ్చు, టీం అందరం కష్టపడుతూనే ఉన్నాం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని. లాస్ట్ మీకు గుర్తుందో లేదో ఇదే ప్లేస్లో వంశీ గారు ఓ మాట అన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీ నుంచి అని. ఆ రోజు ఓ పక్క ఆనందంగా ఉన్న లోపల చిన్న 1% ఎక్కడో నాకు టెన్షన్ ఉండేది. వంశీ గారు బాగా నమ్మేస్తున్నారు, చూసి ఆయన హై ఫీల్ అవుతుంది ఆడియన్స్ ఎగ్జాక్ట్గా 100కి 100% అని. బట్ 100కి 200% దీన్ని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. 2 years బ్యాక్ నేను వాల్తెరవీరేతో వచ్చాను Jan 13న. ఇప్పుడు బాలకృష్ణ గారితో Jan 12న రావటం అనేది నిజంగా సంక్రాంతి అనేది అది సెంటిమెంట్ అంటారా లేకపోతే పండగ వాతావరణం అంటారా, చాలా 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 ఆనందంగా ఉంది. అమేజింగ్ టీం వల్లే నాకు ఈ అవుట్పుట్ వచ్చిందని చెప్పగలను. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వంశీ గారికి నా మీద ఉన్న నమ్మకం, బాలకృష్ణ గారికి నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తుంటాను చాలా కల్ట్ ఫ్యాన్. సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇద్దరం జర్నీ స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి విజయ్ కార్తిక్ కన్నన్ గారిని జైల్లో నుంచి తీసుకురావటం. సో ఇవాళ మన తెలుగు ఆడియన్స్ ఒక పల్స్ ఫస్ట్ టైం థియేటర్లో మాస్ థియేటర్లో చూశాడు. ఆయన అసలు ఊగిపోతున్నాడు. ఇలా ఉంటుందా తెలుగు ఆడియన్స్ అని నేను ముందు నుంచి చెప్తున్నా. ఒక సినిమాని సిన్సియర్గా మనం ఎఫర్ట్ పెట్టి చేస్తే నిజంగా మా తెలుగు ఆడియన్స్ దాన్ని బంగారులాగా హార్ట్స్లో తీసుకుంటారని. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. అండ్ ఎడిటర్ రూబిన్ గారి గురించి చెప్పాలి. నిరంజన్ సినిమా ముందు నుంచి ఉన్నాడు నాతో, వాల్తెరవీరి కూడా చేశాడు నిరంజన్. చాలా అంటే తనకు కూడా నిద్రలేదు, మా ఎవరికి నిద్రలేవు. ఇన్ఫ్యాక్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నేను చెప్పడం కాదు, ముందు నుంచి మేమందరం కూడా ఏదో ఒక విధంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నాం. తర్వాత రూబిన్ గారిని తీసుకొచ్చాం లాస్ట్ 3 months నుంచి. సో తన టీం అందరూ కలిసి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి అన్ని విధాలుగా అంటే హార్ట్ అండ్ సోల్ నిజంగానే పెట్టాడు. చెన్నై వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఇంకా మేము మా సైడ్ నుంచి గ్లిమ్సెస్ టీజర్స్ ఏమైనా ఇవ్వాలంటే తను ఇక్కడే ఉండి తనకి వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రూబెన్ బ్రో, థ్యాంక్స్ ఏ లాట్. ఈవెన్ క్రిస్మస్ అప్పుడు కూడా ఇక్కడే ఉండిపోయారు ఆయన బాలకృష్ణ గారి సినిమా కోసం. వెంకటన్న రాన్న షూటింగ్ అప్పుడే ఎర్లీ వస్తాం. సో ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన ఏ రసికలు కళారసికల్ ఆయనకి లేరో కెమెరామెన్ గారు మా చక్రి కలిసి కళారసికల్ అవరగల్ అని పేరు పెట్టాం. స్క్రీన్ మీద వేస్తారంటే ముందు రోజు భయపడి వద్దని తీపిచ్చేశాడు. కళారసికల్ అవరగల్కి స్వాగతం. వెంకటన్నతో నేను పవర్ సినిమా చేశాను, చాలా చిన్న వర్క్ చేశాను. ఆ తర్వాత వాల్తెరవీరేలో క్లైమాక్స్ ఎపిసోడ్లో చిరంజీవి గారి చేత హెడ్ చాపింగ్ సీక్వెన్స్ తీసాము. సో తర్వాత ఈ సినిమాకప్పుడు మేము వెంకట మాస్టర్ గారిని మేము సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంతా యంగ్ టీమ్తో వెళ్తున్నాం. ఓన్లీ ఫైట్స్కు రాకూడదు, సినిమా మొత్తం ట్రావెల్ అవ్వాలి, ఓన్ చేసుకోవాలి సినిమాని. అసలు కథగా ఒక రైటర్గా ఒక దర్శకుడిగా నేను అనుకుంటున్న ప్రతి ఫీలింగ్ తనకి ఇంటర్నల్గా హార్ట్కి రీచ్ అవ్వాలని సోలో కార్డ్ వేస్తాం మాస్టర్, మాతో పాటు ట్రావెల్ అవుతారా అంటే అలా జర్నీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్నో సినిమాలు ఈ సినిమా కోసం వదులుకున్నాడు. ఇవాళ రోజున థియేటర్లో ఫోన్ కాల్ వస్తున్నాయన్న, క్లాప్స్ కొడుతున్నారన్న, ఇంటర్వెల్ పీక్స్ అంటున్నారన్న, డాకు ఇంట్రో గురించి మాట్లాడుతున్నా, క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా, తను టోటల్గా మాతో పాటే నిరంతరం ట్రావెల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. తను పాపం సినిమా రిలీజ్ ముందు నాకంటే ముందు తొడగొట్టేశాడు. తొడగొట్టి 3 రోజుల నుంచి నిద్రలేదు అడిగి. అన్నా నేను తొందరపడి తొడగొట్టానా, బ్లాక్ బస్టర్ అనే వర్డ్ అంటే హిట్ 100% హిట్ సినిమా తీసామనేది మా ఎఫర్ట్స్, మా నమ్మకం. బట్ ఆడియన్స్ చెప్పాలి ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే మన చేతుల్లో ఉండదు, మనం ఓన్లీ ఎఫర్ట్స్ సిన్సియర్గా పెట్టగలం. సో ఇవాళ పొద్దున్న మాతో పాటు థియేటర్గా వచ్చి చాలా ఎమోషన్ అయిపోయాడు వెంకట మాస్టర్. అలానే